ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద జనవాణి నిర్వహణ, ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్డిగూడెంలో వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని సూచించిన ఇన్ఛార్జ్ డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన వైనం. సాక్షి స్పెల్ బి, మ్యాథ్స్ బి ఫైనల్స్కు ప్రతిభా విద్యార్థులను అభినందించిన స్కూల్ యాజమాన్యం. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం ఒక్కొక్క మండలంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో పాటుగా మండల స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను అత్యంత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జనవాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాలంలో మనం చేసినటువంటి అభివృద్ధి మీ అందరికీ తెలుసు. సుమారు 30-40 సంవత్సరాలుగా లేనటువంటి రోడ్స్ కానీ, అలాగే మన వాటర్ ట్యాంక్స్, మన పంచాయతీ 12 పంచాయతీలకు సంబంధించి 12 వాటర్ ట్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మనం సిసి రోడ్లు సుమారు 7,20,00,000 రూపాయలు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు అందించేటువంటి కార్యక్రమం మనం చేశాం. అలాగే బీటీ రోడ్లు జీలుగుమిల్లి మండలానికి సంబంధించి సుమారు 13 కోట్ల రూపాయలతో ఈరోజు మనం బీటీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే మనం బరింగలపాడు నుంచి రాచనగూడెం వరకు 3,50,00,000 రూపాయల రోడ్ని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే బరింగలపాడు నుంచి దర్పగూడెం వరకు మీ అందరూ చూస్తున్నారు, 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 1 కోటి రూపాయలు నిధులతో శాంక్షన్ అవడం జరిగింది. అలాగే అంకనగూడెం నుంచి రాచనగూడెం వరకు 3,50,00,000 రూపాయలని రోడ్డు పోయడం జరిగింది. అలాగే జీలుగుమిల్లి నుంచి మక్కినారగూడెం వరకు 4 కోట్ల రూపాయలు మనం బీటీ రోడ్స్ పోయడం జరిగింది. అలాగే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే అటు పోలవరం నుంచి, బుట్టాయిగూడ నుంచి, ఇటు జీలుగుమిల్లి నుంచి హైవే సుమారు 170 కోట్ల రూపాయలతో హైవే పనులు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈరోజు సుమారు 170 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు పోయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్లు, పత్రాలు సరిగ్గా లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరికి డీఎస్పీ రవిచంద్ర కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా వాహన తనిఖీలు నిత్యం జరుగుతూనే ఉంటాయని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి నూతన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టారు. అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను కొనుగోలు చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఎవడన్నా సరే నేను బయటికి వెళ్ళి చచ్చిపోయి వస్తానని ఎవడైనా చెప్పాడా? ఎవడు పెట్టడు బయట. కాబట్టి జంగారెడ్డిగూడెం పట్టణం మరియు సబ్ డివిజన్ ప్రాంతాల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ
క్షేమంగా వాళ్ళ గమ్యాలను చేరే విధంగా రోడ్డు సేఫ్టీ గురించి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు పెట్టడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ నంబర్ ప్లేట్ లేని వాహనాలు ఈరోజు 30 వరకు వాటిని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా కొత్తగా నంబర్ ప్లేట్ ఇక్కడే తయారు చేపించి వాళ్ళందరితో మళ్ళీ ఆ బళ్ళకి బిగించడం జరుగుతుంది. అలాగే హెల్మెట్ లేని వాళ్ళందరికి కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడకం అలవాటు చేసి వారితోటి ISI మార్కు ఉన్నటువంటి హెల్మెట్లు కొనిపించి వారి యొక్క వ్యక్తిగత భద్రతకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి పంపించడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో, జంగారెడ్డిగూడెం సీఎం గారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. త్యాగానికి ప్రతీకగా సాక్షాత్తు పార్వతీదేవి అంశగా ప్రతి మానవునికి స్ఫూర్తిగా ఆర్యవైశ్య కులదేవతగా ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగలా జరిగింది. మంగళవారం ఉదయం నుండి వాసవి మాత ఆలయంలో విశేష అలంకరణలు, హోమం, అభిషేకాలు, పుణ్యవచనం, ఆ వేదాశీర్వచనం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం రద్దీగా కనిపించింది. ఉప్పలమెట వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో వాసవి మాతకు చీర, సారీ సమర్పించారు. వాసవి మాత పుట్టిన ప్రదేశమైన పెనుగొండలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుండి పెనుగొండకు భారీగా తరలివచ్చిన భక్తులకు వాసవి మాత దర్శనమిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెనుగొండకు వాసవి పెనుగొండగా నామకరణం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంగా నిర్వహిస్తూ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంత ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బలరాం రాంబాబు, సీమకుర్తి శ్రీనివాసరావు, మాతు శ్రీమన్నారాయణ, వందనపు వెంకటేశ్వరరావు, నాగసూరి వసంత్ కుమార్, దోపగుంట్ల బాపిరాజు, ఏలూరు శ్రీనివాసరావు, శేఖరం, మోతుగురి సత్యనారాయణ, మహంకాళి మధు, నాని, ఓలేటి కృష్ణ, చిక్కాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది ఆత్మార్పణ దినం సందర్భంగా ప్రభుత్వం వారు లాంఛనంగా తీసుకున్నారండి. ఈ రోజున పెనుగొండ క్షేత్రాన్ని వాసవి పెనుగొండ క్షేత్రంగా మండలంగా తీర్చిదిద్దారండి. అలాగే ఈ రోజున ఆ కార్యక్రమానికి నిమ్మల రామానాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఈ రోజున మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న అశ్వరపేట రోడ్లో వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా ఇక్కడ ఆత్మార్పణ అభిషేకము మరియు హోమాలు జరిపించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పరంగా తీసుకున్నందుకు మా ఆర్యవైశ్య సంఘం తరఫున కూటమి ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు చక్కగా అలంకరణ, ఉదయం నుంచి అభిషేకాది కార్యక్రమాలు, హోమం పూజలు తదితర కార్యక్రమాలు దారారావు గారి కుటుంబ సభ్యులతో చేయడం జరిగింది. తిరువేది వేణుగోపాల్ గారు వాసవి జాగృతి ద్వారా ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు వాసవి మాత జన్మించిన ప్రదేశమైనటువంటి పెనుగొండ పట్టణాన్ని వాసవి పెనుగొండగా నామకరణం చేసి, అలాగే ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పట్టు వస్త్రాలు సమర్పించి ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా మా ఆర్యవైశ్య సంఘం తరఫున జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్యులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం నడిబొడ్డున వేచి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం కమిటీ సభ్యులు, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి విశేషంగా అమ్మవారికి అలంకారము, అలాగే పుష్పాలంకరణ, అలాగే విశేషంగా అలంకారములు, అలాగే మండపారాధన, కలశ స్థాపన, అభిషేకము, కుంకుమార్చన విశేషంగా జరిపించి అమ్మవారికి కృపకు పాత్రలు కలిగినారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాక్షి దినపత్రిక రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్పెల్ బి, మ్యాథ్స్ బి పోటీలకు ఎన్నో లెవెల్స్ దాటి హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో 21, 23న జరిగే ఫైనల్ పోటీలకు ప్రతిభా విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతిభా విద్యార్థులకు ప్రతిభా యాజమాన్యం అభినందన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరాలలో తమ పాఠశాల విద్యార్థులు ఫైనల్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ను తలదన్ని స్పెల్ బి ఛాంపియన్ బంగారు పథకం, స్పెల్ బి వెండి పథకం, మ్యాథ్స్ బి కాంస్య పథకం సాధించిన సందర్భాలను గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్నేషనల్ స్పెల్ బిలో, అలాగే స్పెల్ వెల్లో ఛాంపియన్స్గా నిలిచి ట్రోఫీలు, నగదు బహుమతులు గెలుచుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేశారు. ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ, ఈ సంవత్సరం స్పెల్ బి ఫైనల్స్కు కేటగిరీ 4 నుండి 10వ తరగతి చదువుతున్న పి శివాని ఎంపికైన విషయాన్ని గర్వంగా తెలిపారు. మ్యాథ్స్ బిలో 6వ తరగతి విద్యార్థి ఎన్ జాయ్ అబ్రహం కేటగిరీ 3 నుండి, 10వ తరగతి విద్యార్థులు వి ధర్మదినేష్, డి వర్షిత్ కేటగిరీ 4 నుండి ఫైనల్స్కు చేరుకున్న విషయాన్ని తెలిపారు. ఈ విద్యార్థులను ప్రతిభా యాజమాన్యం ఘనంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెస్ట్ గోదావరి నుంచి ఎవరు సెలెక్ట్ అక్కడ ఓన్లీ ప్రతిభా స్కూల్ పిల్లలే ఫైనల్స్ హైదరాబాద్లో జరిగే ఫైనల్స్కి సెలెక్ట్ కావడం. సాక్షి స్పెల్ బి, మ్యాథ్ బిలోనేమో 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా స్పెల్ బిలో ఒకళ్ళు. చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ స్కూల్స్తో కంటే కూడా చాలా ముందు నిలబడుతున్న మా పిల్లల్ని చూస్తున్నప్పుడు మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. వీళ్ళందరూ మళ్ళీ విన్ కావాలని చెప్పేసి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాం. We're extremely happy and proud that 4 of our Pratibha students are selected for the finals of the Sakshi Math B and Spell B contests that are going to be conducted in Hyderabad on 21st and 23rd. ఇది ఎందుకు ఎంతో ప్రెస్టీజియస్ కాంపిటీషన్ అంటే స్పెల్ బి అనేది స్కూల్లో రౌండ్ 1, తర్వాత తాడేపల్లిలో రౌండ్ 2, తర్వాత రాజమండ్రిలో రౌండ్ 3, ఇట్లాగా డిఫరెంట్ ప్లేసెస్లో కాంపిటీషన్ జరిగి ఇవాళ ఫైనల్ రౌండ్ అనేది 23rd జరగబోతుంది. సో స్పెల్ బి కేటగిరీ 4 క్లాసెస్ 8, 9, 10 కేటగిరీలో 10th క్లాస్ నుంచి పి శివాని ప్రతిభ స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ 1 కంటెస్టెంట్ ఫ్రమ్ ఏపీ సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. సో ఓవరాల్గా ఏపీ మొత్తం మీద నుంచి 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఫైనల్స్కి. అందులో కడప, చిత్తూరు, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లోంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ 1 స్టూడెంట్, అది శివాని మా స్కూల్ నుంచి అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే మ్యాథ్ బీకి వస్తే 21st హైదరాబాద్లో ఈ మ్యాథ్ బీ ఫైనల్ జరుగుతుంది. కేటగిరీ 4లోంచి మా 10th క్లాస్ స్టూడెంట్స్ ఇద్దరు, డి వర్షిత్ అలాగే వి ధర్మ దినేష్ ఇద్దరు కూడా కేటగిరీ 4 నుంచి, అట్లానే కేటగిరీ 3 నుంచి ఎన్ జాయ్ అబ్రహం కూడా, వీళ్ళు ముగ్గురు కూడా మ్యాథ్ బీ ఫైనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దినేష్ గతంలో 2022లో మ్యాథ్ బీ ఫైనల్స్కి వెళ్ళి ఏకంగా బ్రాంజ్ మెడల్ సాధించుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కేటగిరీ 4లో మళ్ళీ ఫైనల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. వీళ్ళందరూ కూడా మీరు గమనించినట్టయితే ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద పెద్ద సిటీస్లోంచి స్కూల్స్ వచ్చినాయి. వాటితో పాటుగా వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ ప్రతిభా స్కూల్ స్టూడెంట్ జంగారెడ్డి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సామాజిక ఆర్థిక సమానత్వం కోసం ప్రజా రిపబ్లిక్ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఉద్యమ ప్రచార వేదిక కన్వీనర్ డివివిఎస్ వర్మ తెలిపారు. జంగారెడ్డిగూడ పట్టణంలో మొగళ్లపు వీరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా రిపబ్లిక్ ఉద్యమ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొగళ్లపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ వివక్షతకు గురవుతున్న సామాజిక వర్గాలకు న్యాయం అందించాలన్నారు. విద్య, వైద్యం, నివాస వసతి, ఆహార భద్రత, ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకు మనోరమ, కాసర వెంకటరెడ్డి, షేక్ ముస్తాఫా, ఆర్టీసీ సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, పారేపల్లి నరసింహారావు, డి గోపాలకృష్ణ, బాబ్జీ, కె గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా రిపబ్లిక్ ఉద్యమం ప్రధానంగా రాజ్యాంగం పీఠికలో ఏదైతే స్పష్టం చేశారో, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయటం కోసం ఈ ఉద్యమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అంటే రాజ్యాంగంలో పీఠికలో చెప్పిన విషయం ఏంటంటే సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ప్రజలందరికీ అందిస్తాము అని మనం రాజ్యాంగంలో పీఠికలో రాసుకున్నాం. దాన్ని మనం సాధించాల్సిన అవసరం ఇంకా మిగిలి ఉంది. ఎందుకంటే మనం ఇంకా సామాజిక న్యాయం మన సమాజంలో ఇంకా నెలకొనలేదు, అలాగే ఆర్థిక న్యాయం నెలకొనలేదు. రాజకీయాల్లో అయితే ఓటు హక్కు ఉన్నది మనకి, కానీ ఎన్నికల్లో మనం నిలబడే పరిస్థితి సామాన్యుడికి లేదు. అలాగే ఎవరైతే అధికారం ఇస్తున్నారో వాళ్ళకి పాలనలో భాగస్వామ్యం లేదు, పాలనలో అధికారం లేదు. అందుకని తప్పనిసరిగా మనం రాజ్యాంగాన్ని అమలు కోసం, అందులో పీఠికలో ఉన్నటువంటి ఈ 3 అంశాల అమలు కోసం మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం అవసరం. అదే ఇది చాలా ప్రజా సంఘాలు చేస్తేనే కానీ ఒక ఉద్యమంగా మారదు. అది ఎవరెవరి చోట ప్రారంభించాలి, అక్కడో చోట ప్రారంభించాలి. అలాంటి ప్రారంభం చేయడం కోసం ఇది చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ ప్రయత్నం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. పేదరికము, అంతరాలు లేని సమాజం ఉంటే మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి దేశం ఏర్పడింది. లేకపోతే మనం రోజు నిత్య సంఘర్షణతో ఉండే పరిస్థితి ఉన్నది. అందుకని మన సమాజం నుంచి వివక్ష లేని సమాజం, పేదరికం లేని సమాజం, ఆ రెంటి కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. వివక్ష మీ అందరికీ తెలుసు, కుల వివక్ష ఉన్నది, మత వివక్ష ఉన్నది, అలాగే స్త్రీ సంబంధమైన వివక్ష, లింగపరమైన వివక్ష ఉన్నది. వివక్ష ఉన్న చోట అభివృద్ధి జరగదు. వివక్ష ఉన్న చోట అణిచివేత ఉంటుంది, వివక్ష ఉన్న చోట దోపిడీ ఉంటుంది. మేము వివక్ష ఉన్న సమాజము మంచిది కాదు, అలాగే సంపద కొద్ది మంది చేతుల్లో ఉండి పేదరికం ఉన్న సమాజం మంచిది కాదు. దాని నుంచి మనం బయటపడటానికి మార్గాలు అన్వేషించాలి.
ఏదో చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని 10 మందితో పంచుకుందామని ఇక్కడికి సమావేశాన్ని రావడం జరిగింది. మీ అంతా వచ్చారు, చాలా సంతోషం. కాలేజీలో ఉన్నప్పుడే, పీసీ చదువుతున్నప్పుడే ఎస్ఎఫ్సిలో ఉద్యమకారులు మనోరమ గారు, మేము కూడా ఉండేవాళ్ళం అప్పట్లో. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి నిమగ్నమై పార్టీ సభ్యులుగా ఉంటూ జిల్లా సెక్రటరీ, రాష్ట్రంలో పదవులు కూడా పొందారు ఆయన. ఆ తర్వాత అందులో కొన్ని కారణాల తర్వాత అందులోంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో పెట్టిన లోక్సత్తా పార్టీలో ఆయన స్టేట్ సెక్రటరీ, ఖమ్మం స్టేట్లో ఈయన సెక్రటరీగా పనిచేశారు, ఆయన ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన అన్ని ఉద్యమాలు ఎప్పుడు అది ఏ కూడా అందులోంచి డ్రాప్ అయ్యే కూడా ఇప్పుడు కూడా ఉద్యమాలే ఉంటాయి. ఎప్పుడు కూడా తణుకులో ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం, ఆయన ఉద్యమాలు చేయటం, బుక్స్ పబ్లిష్ చేయటం ఎన్నో నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన ఈ వయసులో ఇంకా కూడా ఆయన ఉద్యమ స్థాయి నుంచి ఏమాత్రం వెనకడిగా వేయకుండా ముందుకు పోతూ ప్రజల కోసం ఎంతో కొంత ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళు చేయగలిగిన ఇది విజిల్ బ్లోయర్స్ కింద బాగా పనిచేస్తూ మనకి మన ఎప్పటి నుంచో ముందు నడుచుకు వెళ్తున్నారు. వాళ్ళు మనందరం కూడా దాన్ని హర్షించాలి. అది అంచేత ఈయన్ని మళ్ళీ ఇంకోసారి ప్రజా ఉద్యమం, ప్రజా రిపబ్లిక్ ఉద్యమం అనే కార్యక్రమం మళ్ళీ లేటెస్ట్గా తీసుకుని దాతల సహకారంతో తమ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరిపే విధంగా ముందుకు వెళ్తున్నామని జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దాసరి శేష్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏజెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేస్ ఆఫ్ హోప్ సహకారంతో హెచ్ఐవి పాజిటివ్ తలసేమియా బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ మెటీరియల్, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా రేస్ ఆఫ్ హోప్ ప్రతినిధులతో కలిసి శేష్ కుమార్ మాట్లాడుతూ సుమారు 42,000 రూపాయల ఖర్చుతో 52 మంది చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్, నిత్యావసర సరుకులను అందజేశామన్నారు. దీనికి సహకరించిన రేస్ ఆఫ్ హోప్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తమ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి పండు, ప్రతినిధులు కాకర్ల వీరభద్రరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, కన్నం హనుమంతరావు, విజయరామరాజు, బౌరిశెట్టి మురళీకృష్ణ, మారిమూడి మధు, కండవల్లి ఆశీర్వాదం, కనకల రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండు గారు రేస్ ఆఫ్ హోప్ అనే సంస్థ సభ్యులు గుద్దాల సురేష్ గారు, కన్నం అజయ్, రొక్కం సురేష్ గారు, కల్లా సురేష్ గారు, శ్రీశ్రీ గారు, వారు నలుగురు ఈ తలసేమియా పిల్లలకి ఫుడ్ ఇచ్చే కార్యక్రమం, గ్రాసరీస్, తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన అన్నీ కూడా బ్లడ్ పడే ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్యాకెట్ వచ్చి 700 రూపాయలు సుమారుగా విలువ చేసే ప్యాకెట్లు ఒక 60 ప్యాకెట్ల దాకా వీళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి. రేస్ ఆఫ్ హోప్స్ సంస్థ సభ్యులు నలుగురికి కూడా లయన్స్లో ప్రెసిడెంట్గా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వారు సుమారుగా గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కంటిన్యూగా చేస్తున్నారండి. వాళ్ళు ఎక్కడెక్కడో చెన్నైలోను, గోవాలోను, ఇంకా ఇతరత్ర ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ బిజీగా ఉంటా ప్రతి సంక్రాంతికి వాళ్ళ పుట్టుగ్రామమైన జంగారెడ్డిగూడెం వచ్చి ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారండి. దీనికి మా లైన్ సభ్యుడు కొండపల్లి పండు గారు వాళ్ళని మమ్మల్ని మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని పండు గారు ఎదురుగా తీసుకెళ్తున్నారండి. దానికి ఆయనకి పండు గారికి ప్రత్యేకంగా లయన్స్లో ప్రెసిడెంట్గా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. లయన్స్ క్లబ్ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరికీ మరియు దాతలు అందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఈ తలసేమియా పేషెంట్లందరికీ వాళ్ళకి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 7 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం. అది రిజిస్టర్డ్ సొసైటీ కాదు. దాని తరపున గత 7 సంవత్సరాలుగా తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్, వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ ఎరిగిపోయి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలనేసి మేము 7 సంవత్సరాల క్రితం మా అజయ్ బావతోటి స్టార్ట్ అయింది. ఇది ఆడొక్కడే ఫస్ట్ ఇయర్లో చేశాడు. అలాగా ఆ గ్రూప్లో మేము నలుగురం కాదు, ఇంకా 15 మంది ఉన్నారు. రాము అన్నయ్య ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అమెరికా నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాడు. రాము అన్నయ్య కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చిరంజీవి అని అతను కూడా యూఎస్లోనే ఉంటాడు. అలాగే లండన్లో ఉండే ఇళ్ళమణి బాబు కానీ, అలాగా మన ఫ్రెండ్స్ బంటి కానీ, సీను కానీ, సురేష్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈ రేస్ ఆఫ్ హోప్ అన్న వాట్సాప్ గ్రూప్లో
మేము ఈ కార్యక్రమానికి ఇంత ఇస్తున్నామనేసి మా అజయ్ బాబుకి ఫోన్పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించ్బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డికోసేలతో పాటుగా కేంద్ర జలవనరుల శాఖ వివిధ విభాగాల్లో సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 2వ రోజు వీరు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమావేశమై తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ కె నరసింహమూర్తి,
పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ ఆర్ రామచంద్రరావు, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలను అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సర్బ్జిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి విఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు. Stepwise calculation, a couple analysis. So I think with the assumption that we calculate in each time step the forward pressure in the core and stepping down in a couple analysis, the reduction of the vertical line height will depend on the permeability of the material itself. So this was our interpretation, and I think it also reflects the reality. And when we talk, I think this setting of the idea of the code is here. If I have upstream of my core a well-working filter and upstream shell, which will not give any excess forward pressure, the core itself can evacuate water, dissipate or excess forward pressure to the upstream. ప్రతి వాహన చోదకుడు తన భద్రతతో పాటు ఎదుటి వ్యక్తి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జీలుగుమిల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు అనేక కుటుంబాలను విషాదంలోకి నెట్టివేస్తున్నాయన్నారు. చిన్న నిర్లక్ష్యమే ప్రాణ నష్టానికి దారి తీస్తుందన్నారు. కాబట్టి ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఆర్టీఓ రంగనాయకులతో పాటుగా రవాణా శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మాఘమాస శ్రవణ నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు వేదోక్తంగా కళ్యాణ క్రతువును జరిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అశ్వరావుపేట, రాజుపోతేపల్లి, జంగారెడ్డిగూడానికి చెందిన పలువురు ఉభయదారులుగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాసులు కళ్యాణోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం సందడిగా నిర్వహించారు. 3 దశాబ్దాల తర్వాత కలుసుకున్న బాల్యమిత్రులు తమ విద్యా జీవిత జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా అప్పటి గురువుల సేవలను స్మరించుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. సహపంక్తి భోజనాలు చేసి
గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శ్రీమన్నాచార్యులు, లక్ష్మణరావు, ఉషారాణి, వెంకటేశ్వర్లు, నాగమణి, కమలకుమారి, అదేవిధంగా ప్రస్తుత హెచ్ఎం పద్మజ, సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికుడు ఎన్ సతీష్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 20 సంవత్సరాలు నేను మీ కుటుంబాలు మీ పిల్లలు ఆ పాట వింటే చాలా అదృష్టం కింద లెక్క. మనం 1 తారీఖు వరకు కూడా నాకు ఏ విధమైన అనారోగ్యం రాకూడదు. నేను ఖచ్చితంగా సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కలవడం, మన పాత మిత్రులు కలవడం, ఇప్పుడు చూసా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక దగ్గర పడుతున్నటువంటి మన గోవింద్ కానీ లేకుంటే ప్రసాద్ కానీ ఇంకా వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా చెప్పారు ఇందాక ఎంట్రన్స్ అదిరింది. ఫస్ట్ మన సినిమాకి వెళ్తే అనుకుంటాం అరే ఫస్ట్ ఎంట్రన్స్ బాగాలేదు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి ఎంట్రన్స్ అదిరిందట. ఇంక మిగతా చూడక్కర్లా. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి వీబీజీ రామ్జీ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి పని హక్కును రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ విమర్శించారు. ఉపాధి హామీ చట్టం రక్షణకు సిపిఎం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మండవెల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వీబీజీ రామ్జీ చట్టం పూర్తిగా గ్రామీణ పేదలకు వ్యతిరేకమైందని చెప్పారు. ఉపాధిని ఒక హక్కుగా కాకుండా ప్రభుత్వాల ప్రాయోజిత పథకంగా మార్చి కేంద్రం పేదలను నష్టపరుస్తోందన్నారు. గత చట్టంలో ఉండే 90% కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను 60%కి కుదించిందని, 10%గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 40%కి పెంచారని చెప్పారు. ఉపాధి పొందేందుకు గ్రామీణ పేదలకు ఉన్న హక్కులను హరించివేసి ఉపాధి హామీని ప్రభుత్వాలు ఇచ్చే భిక్షగా మార్చివేయడం దారుణమని విమర్శించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. కూలీలకి సంవత్సరానికి 100 రోజులు పని గ్యారంటీ కల్పించే విధంగా చట్టం రూపంలో అమలు కావడం జరిగింది. అయితే ఇటీవల కేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి వీబీజీ రామ్జీ అనే పేరుతోటి ఇవాళ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పార్లమెంట్ ఆమోదంతో చట్టం అయింది. అంటే ఇప్పటి వరకు చట్టంగా ఉన్నది కాస్త పథకంగా మార్చారు. మరి 100 రోజులు కాస్త 125 రోజులు 125 రోజులు పెంచామని చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఈరోజు 125 రోజులు పని దొరికే పరిస్థితి లేదు. ఆ నిబంధనలు అన్నీ కూడా పరిశీలిస్తే కనుక మొత్తం కూలీలు పని హక్కుగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉన్నది. భవిష్యత్తులో కూలీలకి పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి కనబడతా ఉన్నది. మరి కూలీలకే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనులు జరగాలన్నా ఉపాధి హామీ పనుల ద్వారానే ఎక్కువ పనులు కూడా జరిగినాయి. అది సిమెంట్ రోడ్డు కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించిన మినీ గోకుల షెడ్లు కావచ్చు, ఏవైనా సరే ఉపాధి హామీ పథకం ద్వారా జరిగినాయి. అంటే 90% నిధులు కేంద్రం ఇవ్వాలి, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. కానీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా 40% నిధులకి రాష్ట్రాలు భరించాలని చెప్పారు. అంటే 30% నిధులు రాష్ట్రాల మీద భారం వేసిన పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఉపాధి గ్యారంటీ లేకుండా ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గం వైఖరిని. భీమడోలు శివారులోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో జరిగిన యువకుడి హత్య ఘటన కలకలం రేపింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలోనే హత్య కేసుగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై లోతట్టు దర్యాప్తు చేపట్టారు. భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామానికి చెందిన వెజ్జు రమేష్, అతని స్నేహితుడు శ్రీనివాసులు సోమవారం రాత్రి కారులో గుండుగల్ను కొవ్వూరు జాతీయ రహదారి వద్ద ఉన్న సర్వీస్ రోడ్డుకు వెళ్లారు.
కొద్దిసేపటికి రమేష్ను రోడ్డుపై వెళ్తున్న కారు ఢీకొట్టిందని శ్రీనివాస్ తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో సన్నిహితులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. బేమడోలు సిఐ విల్సన్, ఎస్ఐ మదీనా భాషాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టామని, అతి త్వరలోనే కేసును ఛేదిస్తామని సిఐ విల్సన్ తెలిపారు. నమస్కారం అండి. గత రాత్రి వెజ్జు మణికంఠ సన్నాఫ్ దేవరాజు సూరప్పగూడెం అనే ఆయన వాళ్ళ తమ్ముడు వెజ్జు రమేష్ని కర్రీ శ్రీని అనే అతను తల మీద బలమైన గాయం చేసి కొట్టడం వల్ల అతను మరణించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది భీమడోలు పోలీస్ స్టేషన్లో. 302 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, ఇతర టెక్నికల్ అసిస్టెన్స్ సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. ఆ పని అంతా జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. త్వరలోనే సదరు ముద్దాయిని అరెస్ట్ చేసి తెలియపరుస్తాం. మార్కెట్లో మంగళవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,51,500 రూపాయలు కాగా, గరిష్ట స్థాయి ధర 1,54,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,11,950 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 3,050 రూపాయలుగా ఉండగా, గరిష్ట స్థాయి 3,210 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద జనవాణి నిర్వహణ, ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్డిగూడెంలో వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని సూచించిన ఇన్ఛార్జి డిఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన వైనం. సాక్షి స్పెల్ బి, మ్యాథ్స్ బి ఫైనల్స్కు ప్రతిభా విద్యార్థులను అభినందించిన స్కూల్ యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.